అది 42x140 ఫీట్లు వేసిన సైజు కడీలతో కడీలు కర్రలు. అంటే ఇది గాలికి కానీ లేకపోతే వర్షానికి కానీ ఏమన్నా ఇబ్బంది ఏమి ఇబ్బంది ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. ఎట్లాంటి మెటీరియల్స్ పెట్టారు దాంట్లో? గ్రీన్ మ్యాట్ మీద కవర్ మీద గ్రీన్ మ్యాట్. వేడి కూడా ఏం రాని. లోపల ఫ్రేమ్స్ ఏం చేశారు? ఫ్రేమ్ కర్రలే మొత్తం కంప్లీట్ కర్రలు, స్తంభాలు. డైలీ ₹2.10 ఒక కోడికి ఖర్చు వస్తుంది. ఒక బర్డ్ వచ్చి 255 గుడ్లు పెడుతుంది సంవత్సరానికి. ఒక బర్డ్ మీద ₹60-70 మిగులుతుంది. ఇక మార్కెట్ అంటే అలా ఓపికతో చేయవచ్చిందే కానీ మార్కెట్ ఉందంటే మనం ఏం గట్టిగా చెప్పలేము. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో సొనాలి కోళ్ళ పెంపకం చేపడుతున్నటువంటి రైతు దగ్గరికి వచ్చినాం. సో ఆయన ఎప్పటి నుంచి సొనాలి కోళ్ళ పెంపకం చేపడుతున్నారు, సో దీంట్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఒకవేళ వీటి ఫార్మింగ్ ఎట్లా ఉంటుంది, సో షెడ్ కూడా తక్కువ ఖర్చులో వేసుకున్నట్టు కనిపిస్తుంది. సో షెడ్ కెపాసిటీ ఏంది, ఎంత ఖర్చులో దాన్ని వేసుకున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మార్కెటింగ్ కూడా ఎట్లా వేసుకుంటున్నారు, సో ఎంతకు మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్నది, సో ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి పూర్తిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి బోయగుబ్బ విలేజ్, చిట్టెల మండలం, నల్గొండ జిల్లా. సో వారి ఫామ్ దగ్గర ఉన్న వారితో మాట్లాడదాం. రైతు శ్రీనివాస్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో మీరు ఎప్పటి నుంచి ఈ సొనాలి కోళ్ళ పెంపకం? ఒక సంవత్సరం అయింది. ఎన్ని బ్యాచ్లు తీసారు ఇప్పటివరకు? ఇప్పటికి 4 బ్యాచ్లు తీసారు. సో ఎందుకు అంటే మార్కెట్లో ఇప్పటివరకు మన చుట్టుపక్కల ఎక్కువ బాయిలర్ కోళ్ళ ఫామ్లే కనిపిస్తుంటాయి. సో మీరు ఎందుకు ఈ కోళ్ళ ఫామ్ వైపు రావచ్చు? ఇక మా ఫ్రెండ్ తోటి ఐడియా తీసుకొని పెట్టినాం. ఇంత స్టార్టింగ్ ఇంతతోటి స్టార్ట్ చేసారా? ఫస్ట్ 500 పిల్లలతో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 4000 పిల్లలు. ఇప్పుడు ఏమన్నా ఎగ్స్ పెట్టిస్తున్నాం. అంటే ఓన్లీ ఎగ్స్ పర్పస్? ఎగ్స్ పర్పస్. హ్యాచింగ్ కోసమేనా? హ్యాచింగ్ కోసమే. సో ఓన్లీ దానికోసం అంటే మీట్ కోసం అట్లా ఏం పెంచలేరా? మీట్ కోసం ఎక్కువ ఉంటే మీట్ కోసం కూడా. అంటే ఫిమేల్సా మేల్సా? మేల్ అయితే 220 తీసుకుంటారు, ఫిమేల్ అయితే ₹180 తీసుకుంటారు మార్కెట్లో. ఇక్కడ ఫామ్ దగ్గరికి వచ్చి ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి 350-400 కోడి లాగానే, లేకపోతే కేజీ లాగా. సో ఎట్లా నడుస్తుంది అంటే ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుందా బయట? డిమాండ్ అంటే మనం ఎక్కువ పర్పస్ పెట్టినాం కాబట్టి ఇక ఎగ్సే తీస్తున్నాం. ఎంత అవుతుంది అంటే జనరల్ గా మీరు డే 1 చిక్ తెచ్చుకుంటారా? డే 1 చిక్ తెచ్చుకున్న తర్వాత ఎన్ని రోజులకు అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి? డే 1 చిక్ తీసుకున్నాక మినిమం వచ్చేసి 5 months పడుతుంది. 150 రోజుల నుంచి స్టార్ట్ అవుతాయి గుడ్లు. సో అప్పటిదాకా ఖర్చు కొంచెం బాగానే అవుతుంది కదా? ఖర్చు బాగా అవుతుంది. ఎంత అవుతుంది? ఒక కోడి వచ్చేసి రోజు ₹2 దాన తింటుంది. ఇక మందులు అది ఇది కప్పితే ఒక చారాన వ్యాక్సిన్ మందులు వాటికి అంతా ఒకటి డైలీ ₹2.10 ఒక కోడికి ఖర్చు వస్తుంది. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి? చిన్నగా ఉన్నప్పటి నుంచి 150 రోజుల వరకు. 150 రోజుల వరకు. సో ఇట్లాంటి సందర్భంలో ఎంత ఖర్చు అవుతుంది మరి మీకు 150 రోజుల వరకు? ఒక 1000 బర్డ్స్కి వచ్చేసి ఎంత లేదన్నా ఒక మన 5 months వచ్చేసి 2 lakhs దాకా ఖర్చు వస్తుంది. 2 lakhs దాకా అయితే. సో అది మీరు ఎగ్స్ పెట్టేప్పటి నుంచి రికవరీ చేసుకుంటారు? ఎగ్స్ అయినాక ఎగ్స్ మార్కెట్లో ఒక్కోసారి ₹8 నుంచి ₹12 దాకా పోతుంది. సో ఇప్పుడు ఎంత పోతుంది మీకు మార్కెట్లో? ఇప్పుడు ₹9 ఇస్తున్నారు. షెడ్ కూడా కొంచెం తక్కువ ఖర్చులో, అంటే పెద్దగా కాకుండా నార్మల్గా చేసినారు. సో ఎందుకు ఇట్లా వేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఎందుకనే రీజన్ లేదు, తక్కువ ఇంటికాంచి తీసుకొచ్చి వేసినాం అంతే. అది 42x140 ఫీట్లు వేసిన సైజు కడీలతో కడీలు కర్రలు. అంటే ఇది గాలికి కానీ లేకపోతే వర్షానికి కానీ ఏమన్నా ఇబ్బంది? ఏమి ఇబ్బంది ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. ఎట్లాంటి మెటీరియల్స్ పెట్టారు దాంట్లో? గ్రీన్ మ్యాట్ మీద కవర్ మీద గ్రీన్ మ్యాట్. వేడి కూడా ఏం రాని. లోపల ఫ్రేమ్స్ ఏం చేశారు? ఫ్రేమ్ కర్రలే మొత్తం కంప్లీట్ కర్రలు, స్తంభాలు. సో మొత్తం దీంట్లో 5000 కెపాసిటీ పడుతుంది. 5000 కెపాసిటీ, 5000 పిల్లలు పడతాయి. అయితే ఇప్పటివరకు మీరు తీసిన 4 బ్యాచ్లు. సో 4 బ్యాచ్లకు ఎంత టైం తీసుకుంటారు? అంటే ఫస్ట్ బ్యాచ్ పుంజులు అనేది ఒక 1000 పుంజులు అమ్మిన. ఫస్ట్ అత్తం పుంజులు తెచ్చి అమ్మిన. తర్వాత మొన్న ఒక 500 పుంజులు అమ్మిన. ఇప్పుడు ఏమన్నా ఒక 4000 దాకా ఉంటాయి. అలా ఇప్పుడు 700 గుడ్లు దాకా పెడుతున్నారు రోజు. 4000 వరకు ఉంటే దాంట్లో 700. ఇంకొక 20 రోజులు అయితే పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతాయి. ఇంకా వయసుకు రాలేకుండా. సో ఇవి మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు అవి ఎగ్స్ వాటి పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ సేల్ చేస్తారు? అంటే బర్డ్స్ ఇంకా 1 year 2 years అయితేనే అప్పటిదాకా ఎగ్స్ పెడుతూనే ఉంటాయి. సో అప్పటిదాకా మాకు ఇప్పుడు జనరల్ ఎక్కువ మీట్ పర్పస్ పెంచుతున్నారు కదా? సో మీరు ఎగ్స్ పర్పస్ పెంచుతున్నారు అంటే ఇక హ్యాచరీ ఇక పెద్దగా చేద్దామని నిన్ననే ఒక హ్యాచరీ తీసుకున్నాను 5 కెపాసిటీ. అలా మెల్లగా పెంచుదామని ఆలోచన. అయితే నేను ఏమన్నా అంటే జనరల్ ఎక్కువ మీట్ పర్పస్ బర్డ్స్ అంటే అవే పెంచుతుంటారు, మిక్స్ కానీ లేకపోతే అవి పర్టికులర్ గా మేల్స్ కానీ పెంచుతుంటారు, పుంజులు కానీ. సో మీరు ఈ ఎగ్స్ పర్పస్ పెంచడం వెనుక ఉద్దేశం కేవలం హ్యాచింగ్ కోసం అనేనా, లేకపోతే వేరే ఇంకా? హ్యాచింగ్ కోసం ప్లస్ ఎగ్ కూడా మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఒక ఎగ్
18 రూపీస్ దాకా అమ్ముతారు బయట మార్కెట్లో. డిమాట్ అలా వస్తే 18 రూపీస్ అమ్ముతారు. దానివల్ల ఎగ్స్ పెంచుదామని ఆలోచనతో చేస్తుంది. సో ఇప్పుడు మీకు 2 సంవత్సరాల వరకు ఎగ్స్ అయితే వస్తాయి. ఎగ్స్ వస్తాయి. సో మధ్యలో ఏమైనా గ్యాప్ ఏమైనా ఉంటుందా, కంటిన్యూ అవుతుంటుంది? అది కంటిన్యూ అంటే ఒక బర్డ్ వచ్చేసి 255 గుడ్లు పెడుతుంది సంవత్సరంలో. ఇంకా అయితే గ్యాప్ తీసుకుంటుంది పెడుతుంటది. ఒక బర్డ్ వచ్చి 255 గుడ్లు పెడుతుంది సంవత్సరానికి. అది 5 నెలల తర్వాత నుంచి 5 నెలల తర్వాత నుంచి సంవత్సరానికి 255 బర్డ్స్ ఎగ్స్ పెడుతుంది. సో అయితే షెడ్కి ఎంత ఖర్చు కావచ్చు? మీరు ఎంత సైజులో వేసుకున్నారు? ఇది 42 ఇంటూ 140 ఫీట్లు వేసిన 3 లక్షల దాకా ఖర్చు వచ్చింది. 3 లక్షల దాకా ఖర్చు వచ్చింది. సాధారణంగా ఇంతే సైజులో ఇంతే కెపాసిటీ పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇట్లా ఈ టైప్ కాకుండా పర్మనెంట్ అయితే 10 లక్షల దాకా అయితే 10 లక్షల దాకా 10 లక్షల దాకా దాని మీద 30% చేసి అంతే 3 లక్షలతోటి. సో ఇంకా అంటే జనరల్గా ఇప్పుడు చాలా వరకు సోనాలి కోళ్ళు అంటే నష్టపోతున్నామని చెప్పి కూడా చాలా మంది ఉంటున్నారు. వాటికి మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. డిమాండ్ పెద్ద సంఖ్యలో కూడా పెంచుతున్నారు. డిమాండ్ అనేది ఇక మనకు కూడా తెలియదు. అయితే మార్కెట్ అయితే కొనుక్కోపోతున్నారు. ఫిమేల్ ఏమో 180, మేల్ అయితే 220. ఇది బల్క్ అయితే సో అప్పుడు మరి మీకు వర్కౌట్ అయితే ఏమన్నా దానిపైన? ఇక వర్కౌట్ అయితే అంటే చాలా రోజులు పెంచొద్దు, తొందరగా పెంచాలి, తొందరగా తీసేయాలి. టైం ఎక్కువ పెరుగుతా అంటే దాని ఎక్కువ తింటాడు. అంటే ఎన్ని రోజులు పెంచితే వర్కౌట్ అవుతుంది? 100 రోజులు పెంచాలి. 100 రోజులు వేస్తే వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఒక బర్డ్ పైన? మీకు ఒక బర్డ్ పైన 180 రూపాయలు ఖర్చు వస్తుంది. నీకు 220 కేజీ అంటే కేజీన్నర అవుతుంది. 300 దాకా వస్తుంది ఒక బర్డ్ మీద. 60-70 రూపాయలు మిగులుతాయి 100 రోజుల టైంలో. మీకు చిక్ ఎంత తెచ్చుకుంటారు మరి మీరు? అప్పుడు చిక్కు 30 రూపాయలకు పిల్ల, 25 రూపాయల పిల్ల చాలా మంది ఉన్నారు ఇస్తాడు. 25 రూపాయల కాంచి 45 రూపాయల దాకా ఇస్తున్నారు. అయితే జనరల్గా ఈ కోళ్ళల్లో అంటే సోనాలి కోళ్ళలో బ్రూడింగ్ కొంచెం బాగా పెద్ద ఇబ్బంది లాగా అనుకుంటారు. బ్రూడింగ్ కూడా ఉండాలి. ఫస్ట్ ఒక 15 రోజులు జర బాగా కాపాడాలి. 4 వ్యాక్సిన్లు అయినా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. తర్వాత ఇక కోడిళ్ళు ఏం చావకుంటుంటాయి. అంటే 4 వ్యాక్సిన్లు అంటే ఒక నెల రోజుల వరకు. 4 రోజుల వరకు వ్యాక్సిన్ 4 వ్యాక్సిన్లు పూర్తిగా వేయాలి. లసోటా, గంబోరా మంచిగా ఇస్తే ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువ ఫామ్ లోపలే ఉంటాయి, బయట కూడా తిప్పుతుంటారు? ఓపెన్ బయట కూడా తిప్పుతుంటాం. మునగతోట అందుకనే వేసినాం దీనికి. బయట కూడా తిప్పుతుంటాం. సాయంత్రం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తిప్పలేము, మామూలుగా బయట తిప్పుతాం. లోపలికి వెళ్తాయి అవి సాయంత్రం 7 గంటలకు 7:30కు లోపలికి వెళ్తాయి. 5,000 వరకు వేసుకున్నారు కదా? సో 5,000 వరకు మీకు ఒక బ్యాచ్ పైన ఎంత ఇన్కమ్ రావచ్చు మీకు? ఇన్కమ్ అంటే ఇంకైతే ప్రజెంట్ అయితే ఇంకా అది ఎంత వస్తుందని ఇంక తెలుస్తలేదు. పూర్తి స్థాయిలో ఎగ్స్ రాలేదు ఇంకా. సో అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ 1500 పిల్లలు మాత్రమే ఎగ్స్ వచ్చినాయి. ఇంకా 2000 ఇది ఇంకా ఎగ్స్ రాలేదు. ఆ ఎగ్స్ వస్తే అప్పుడు పూర్తి స్థాయిలో వస్తే ఇక అప్పుడు ఏమన్నా తెలుస్తుంది, ఇన్కమ్ ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఇట్లా ఫామ్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లా ఉంది మార్కెట్ అసలు? ఇక మార్కెట్ అంటే వాళ్ళ ఓపికతో చేయవచ్చిందే కానీ మార్కెట్ ఉందంటే మనం ఏం గట్టిగా చెప్పలేము. మార్కెట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఉంటదని అనుకుంటున్నాను. బాయిలర్ కోళ్ళ కంటే నాటుకోడి బెటర్ కాబట్టి మార్కెట్ ఉంటదని మనం అనుకుంటున్నాం. అంటే రీటైల్ గా ఎక్కువ మార్కెట్ అవుతుంటుందా, బల్క్ హోల్సేల్ కి ఎక్కువ మార్కెట్? హోల్సేల్ ఎక్కువ మార్కెట్. చాలా మంది ఉన్నారు హోల్సేల్ తీసుకుంటే వాళ్ళు. హోల్సేల్ గా అమ్మితే రైతుకు ఎంత వరకు వర్కౌట్ అవుతుండొచ్చు? రైతుకు వర్కౌట్ కావాలంటే కరెక్ట్ 100 రోజుల వరకే పెంచాలి. 100 రోజులు దాటితే దానా ఖర్చు పెరుగుతుంది వాళ్ళకు. ఏ రైతు కూడా ఏం మిగలదు. 100 రోజుల వరకే జాగ్రత్తగా చూసి పెంచుకుంటే అప్పుడు లాభం వస్తుంది. లేకపోతే ఇబ్బందులు. సో మీరు హ్యాచరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా? హ్యాచరీ నిన్ననే కొనుక్కొచ్చినాను, రేపు స్టార్ట్ చేయాలి. ఎంతమంది మాట్లాడుకున్నట్టు కొత్తగా ఎవరైనా ఫార్మింగ్ ఇటు సోనాలి కోళ్ళు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఎక్కువ బాయిలర్ కోళ్ళు ఇవి నడుస్తున్నాయి కదా, సో వాటిని తీసేసి కానీ లేకపోతే వాటిని మెయింటైన్ చేస్తే కూడా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే వర్కౌట్ చేసుకోవచ్చా? అవుతుంది, వర్కౌట్ అవుతుంది. అదే జాగ్రత్తగా చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనమే సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాలి. బాయిలర్ కోళ్ళకి అట్లా కాదు కదా, వాళ్ళే ఇస్తారు, దానా ఇస్తారు, కోళ్ళు ఇస్తారు, వాళ్ళు పెట్టుబడి ఉండదు. ఇదే మనం ఓన్ పెట్టుబడి పెట్టుకొని చేసుకోవాలి. పెట్టుబడి పెట్టేటోళ్ళకైతే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. సో మీకు 5,000 కెపాసిటీ ఉన్నాయి కదా, సో ఎంతమంది పని చేస్తారు దానికోసం? ఇద్దరు పని చేస్తారు. సో ఎట్లాంటి పనులు ఉంటాయి వాళ్ళకి? రోజు షెడ్ క్లీన్ చేయడము, దానా వేయడము, వాటర్ కడగడము, ఎగ్స్ కలెక్ట్ చేయడం, ఈ పని ఉంటుంది. సో దానా ఎప్పుడు ఎన్నిసార్లు ఇస్తుంటారు? ఎప్పుడు ఇస్తుంటారు? డైలీ ఒకటేసారి మార్నింగ్ ఒక్కసారి వేస్తాం. అవి ఉంటాయి,
ఫీడర్లలో ఫీడర్లలో వస్తాం ఒకటేసారి. సో డ్రింకర్లు అంటే ఆటోమేటిక్ డ్రింకర్లు, ఆటోమేటిక్ వాటర్ డ్రింకర్లు ఆటోమేటిక్. బ్యాచ్కి ఏమన్నా వాటి కేర్ తీసుకునేది ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరు ఇప్పటివరకు ఏమన్నా మీ అనుభవంలో ఏమన్నా వాటికి డిసీజులు వచ్చి ఇబ్బంది పడుతుంది? డిసీజులు వస్తున్నాయి. మన ఆర్డీ డిసీజ్ వచ్చింది ఏదైనా ఉంటే డాక్టర్ మన హైదరాబాద్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన సూచన మేరకు మందులు వాడి కంట్రోల్ చేసుకుంటారు. అంటే అట్లా పెద్ద సంఖ్యలో ఏమైనా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి? నష్టపోయినామంటే ఒకసారి ఆర్టీ వచ్చి దాదాపు 300-400 కోళ్ళు కూడా చచ్చిపోయినాయి. సో వాటిని వెంటనే చూసుకొని రికవరీ ఎమ్మటే రియాక్ట్ కావాలి. కోడికి ఏమైనా ఇబ్బంది అయితే చనిపోతుందంటే ఎమ్మటే డాక్టర్ దగ్గర తీసుకుపోయి దానికి చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పండి, ఈ సోనాలి కోళ్ళ పెంపకంలో మార్కెట్లో జరుగుతున్న లేకపోతే మార్కెట్లో ఉన్న మాటలకు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి మార్కెట్కి అంటే అంత బాగున్నట్టా బాగాలేనట్టా అసలు ఎట్లా అనిపిస్తుంది? ఇక బాగుంది అనుకోలేము, బాగాలేము అనుకోలేము, కానీ 100 రోజులు మంచిగా కష్టపడి ఏమి కోళ్ళు చనిపోకుండా ఉంటే మనకు రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఇక ఏది నెగ్లెక్ట్గా చేసి సరిగా పెంచక ఆ కోళ్ళను చంపుకుంటే మాత్రం రైతు నష్టపోవచ్చు. అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. సో వీళ్ళ షెడ్ దగ్గర దాదాపు 5,000 బర్డ్స్ అయితే తెచ్చుకొని కూడా పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక బ్యాచ్కి దాదాపు అంటే వీళ్ళు పర్టికులర్గా బ్రీడింగ్ పర్పసే పెంచుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎగ్స్ పర్పసే. సో వీళ్ళు ఎగ్స్ మార్కెట్లో ప్రస్తుతం 9 రూపాయల చొప్పున అమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది. సో కొంత మా మీట్ పర్పస్ కూడా అమ్ముతున్నప్పటికీ మేజర్గా ఎగ్స్ పైన వాళ్ళు ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. సో మీట్కి అయితే బల్క్గా అమ్మేటువంటి సిచ్యువేషన్లు ఉంటే కనుక మేల్స్ 20 రూపీస్ లెక్క, ఫీమేల్స్ పెట్టలు 180 రూపాయల లెక్క కూడా కేజీ లెక్క కూడా అమ్ముతున్నట్టు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడిప్పుడే అంటే కొన్ని బ్యాచ్ల వారిగా చిక్స్ తీసుకున్న నేపథ్యంలో కొన్ని బర్డ్స్ ఎర్లీగా ఎగ్స్ స్టార్ట్ అయినాయి, కొన్ని ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. ఒక్కో బర్డ్ సంవత్సరానికి 225 ఎగ్స్ పెడతాయని చెప్తున్నారు. ఒక బర్డ్ ఎగ్స్ పెట్టడానికి స్టార్ట్ అయ్యేదంతా కూడా మొదటి 5 నెలల తర్వాత కూడా ఎగ్స్ పెట్టడానికి రెడీ అవుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ సోనాలి కోళ్ళ మార్కెట్ అంటే మంచి కష్టపడి చేసుకుంటే కనుక మంచి డీసెంట్ లాభాలు, మరి భారీ లాభాలు కాకుండా కూడా ఒక డీసెంట్ ఇన్కమ్ వస్తున్నట్టుగా కూడా వారి మాటల్లో తెలుస్తుంది.